హాయ్ రా మామ. హౌ ఆర్ యూ? ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా. సో ఎవరికైతే తెలుగులో టైప్ చేయాలంటే కష్టంగా ఉందో సో వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందండి. సో మీరు టైప్ చేయకుండానే జస్ట్ మీరు వాయిస్ కంట్రోల్ ద్వారా మీరు తెలుగు కావంటే తెలుగు, ఇంగ్లీష్ కావంటే ఇంగ్లీష్లో మీరు ఇట్లా ఆటోమేటిక్గా టైప్ అనేది చేసుకుంటుందన్నమాట. సో ఈ వీడియో అనేది చివరిదాకా చూడండి. సో ఈ ప్రాసెస్ అనేది ఎలా అనేది చాలా క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, చూశారు కదా మీరు కూడా. సో ఆటోమేటిక్గా నేను వాయిస్ కంట్రోల్ తెలుగులో ఇస్తే తెలుగులో టైప్ అవుతుంది. అదేవిధంగా ఇంగ్లీష్లో నేను చెప్తే కనుక ఇంగ్లీష్లో ఆటోమేటిక్గా టైప్ అవుతుంది అనమాట. సో మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నా సరే ఏమాత్రం ఇబ్బంది లేకుండా మనం ఈజీగా మనం చాటింగ్ చేసుకోవచ్చు. అది మీ ఫ్రెండ్స్ అయినా సరే, మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే, మీకు లవర్స్, మీ పర్సనల్ మెంబర్స్ ఎవరైనా ఉన్నా సరే వాళ్ళతో కూడా మీరు ఈజీగా చాట్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఎటువంటి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో ఫస్ట్ లైక్ చేయండి ఈ వీడియోని. అదేవిధంగా ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో మీరు తప్పకుండా మన టెక్ ఆఫర్స్ అడ్డా ఛానల్కి సంబంధించి ఇక్కడ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే నేను డైలీ వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అనమాట. సో మరిన్ని అప్డేట్స్ కోసం మీరు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రతి వీడియో కింద ఇస్తాను, జాయిన్ అవ్వండి. సో ఎవరికైతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీరు మన టెక్ ఆఫర్స్ అడ్డా ఛానల్లో అబౌట్ పేజ్లోకి వెళ్తే కనుక మీకు ఇక్కడ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుందండి. ఈ టెలిగ్రామ్ గ్రూప్ లింక్లో మీరు క్లిక్ చేసి తప్పకుండా జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీకు డైలీ షాపింగ్ రిలేటెడ్ ఆఫర్సు, అదేవిధంగా ప్రైస్ డ్రాపు, ఫ్రీ ప్రొడక్ట్స్, తక్కువ రేట్లో ప్రొడక్ట్స్ ఉన్నప్పుడు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ మనం ఇన్ఫర్మేషన్ అనేది టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తుంటాం. సో మీరు షాపింగ్ రిలేటెడ్ మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో వెంటనే జాయిన్ అవ్వండి. సో ఇంకేముంది, మనం లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు టెక్ ఆఫర్స్ అడ్డా ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను వాట్సాప్లో కానీ, అదేవిధంగా మీకు నచ్చిన ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్లో కానీ, సోషల్ మీడియాలో మీరు తెలుగులో టైప్ చేయడం కష్టంగా ఉంటే కనుక మీ వాయిస్ కంట్రోల్ ద్వారా మీరు ఈజీగా తెలుగులో టైప్ చేయొచ్చు. అదేవిధంగా మీకు కనుక టైపింగ్ చేసేటప్పుడు కష్టంగా ఉంటే సో మీరు ఇంగ్లీష్లో టైప్ చేసింది తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు, తెలుగులోది ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలా అనేది ఇప్పుడు నేను మీకు చాలా సింపుల్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రజెంట్ మనం ఇలా చేయాలి అంటే కనుక ఒక యాప్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ నేమ్ వచ్చేసరికి జీబోర్డ్ అనమాట, గూగుల్ సంబంధించింది. సో మీరు చూసుకోవచ్చు, దాదాపు 5 బిలియన్ అనమాట. 5 బిలియన్ అంటే దాదాపు 500 కోట్ల మంది ఈ యాప్ని యూజ్ చేస్తున్నారు. సో గూగుల్ సంబంధించిన యాప్ కాబట్టి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ యాప్ అనేది లింక్ అనేది మీరు మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఎలా ఇన్స్టాల్ చేసుకొని వాడుకోవాలనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మీరు ఇట్లా మన జీబోర్డ్కి సంబంధించిన కీబోర్డ్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా లాంగ్వేజ్ సెలెక్షన్ అడుగుతుంది. సో మీరేం చేయాలంటే తెలుగు లాంగ్వేజ్ని సెలెక్షన్ చేసుకోండి. సో ఆటోమేటిక్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, దాంతోపాటు తెలుగు లాంగ్వేజ్ కూడా తప్పకుండా మీరు సెలెక్షన్ చేసుకోండి. మీకు సెలెక్షన్ చేసుకోవడం కనుక రాకపోతే మీకు ఏమవుతుందంటే ఇక్కడ నేను చూపిస్తాను. ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు మళ్ళీ సో ఇక్కడ గ్లోబ్ సింబల్ చూపిస్తుంది. ఈ గ్లోబ్ సింబల్ మీద క్లిక్ చేస్తే చూసుకోవచ్చు తెలుగులోకి ఇక్కడ కన్వర్ట్ అయిపోతుంది అనమాట. అంటే మనకి
సో మనం టైప్ చేసామనుకుంటే తెలుగులో తీసుకుంటుంది అనమాట. సో మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు. సో దానికోసం ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే లాంగ్వేజ్ మార్చుకోవాలంటే ఇక్కడ గ్లోబ్ సింబల్ ఉంటుంది. సో దీన్ని ఒకసారి క్లిక్ చేస్తే ఇంగ్లీష్లోకి, ఇంకోసారి క్లిక్ చేస్తే తెలుగులోకి వస్తుంది అనమాట. సో ముందు మీరు చేయాల్సిన కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి అనమాట. ఆ సెట్టింగ్స్ కోసం మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు సెట్టింగ్స్ సింబల్ ఉంటుంది. ఈ సెట్టింగ్ సింబల్ మీద ఒకసారి క్లిక్ చేశారనుకోండి మీకు లాంగ్వేజ్ చూపిస్తుంది. సో ఇక్కడ లాంగ్వేజెస్లో చూసుకోవచ్చు. సో ఫస్ట్ది యూకే సెలెక్షన్ చేస్తుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ తెలుగు నేను సెలెక్షన్ చేసుకున్నా. ఇట్లా మీరు కూడా లాంగ్వేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు తెలుగు అనేది సెలెక్షన్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే తెలుగు ఇంగ్లీషు రెండు మీరు వాడుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు ఇక్కడ థీమ్ ఉందన్నమాట. థీమ్స్ అనేది చాలా థీమ్స్ ఉంటాయి. మనకు నచ్చిన థీమ్ను మనం మార్చుకోవచ్చు అనమాట. ఇంకా మనకి వాయిస్ టైపింగ్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు పర్మిషన్ అనేది యాక్సెస్ చేయండి, మీరు ఆన్ చేయండి. ఆన్ చేస్తే ఏమవుతుందంటే మనం వాయిస్ కంట్రోల్ ద్వారా మనం ఏదైతే మాట్లాడతామో అది ఆటోమేటిక్గా టైప్ చేసుకుంటుంది అనమాట. ఆ పర్మిషన్ ఇవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎమోజీస్ ఉంటాయి దీంట్లో మనకి కీబోర్డ్లో. సో ఈ వాయిస్ టైపింగ్కి అదేవిధంగా ట్రాన్స్లేషన్కి కూడా ఈ ఆప్షన్ అనేది వాడతారనమాట. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొకసారి మీకు లైవ్లో చూపిస్తాను. సో ఇప్పుడు చూసుకోవచ్చు మీరు. సో దానికోసం మీరు ఫస్ట్ వాయిస్ కంట్రోల్లో మీరు కనుక టైప్ చేయకుండా మీరు ఆటోమేటిక్గా అది టైప్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఇక్కడ ఈ వాట్సాప్లో మీకు ఉన్న సింబలే కాకుండా కింద మీకు ఇక్కడ కీబోర్డ్ పైన ఒకటి వాయిస్ సింబల్ ఉంది కదా, ఆడియో రికార్డ్ చేయమని చెప్పి మీకు చూపిస్తుంది కదా, దాన్ని మీద క్లిక్ చేసి హలో పర్మిషన్ ఓకే చేయండి. పర్మిషన్ ఓకే చేసిన తర్వాత ఈ వాయిస్ ఇప్పుడు నేను తెలుగులోకి టైప్ చేద్దాం అనుకుంటున్నాను. సో తెలుగు కోసం గ్లోబ్ని క్లిక్ చేశాను. చూసారా, ఇట్లా తెలుగులో కూడా మీరు టైప్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారా, మీరు ఇట్లా గ్లోబ్ని క్లిక్ చేస్తే తెలుగులో కన్వర్ట్ అవుతుంది. మీరు తెలుగులో కాబట్టి తెలుగు, ఇంగ్లీష్లో కాబట్టి ఇంగ్లీష్లో టైప్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా. సో మీరు ఎప్పుడైనా సరే మీరు ఇంగ్లీష్లో రాకపోయినా, స్పెల్లింగ్ మిస్టేక్స్ ప్రాబ్లం ఉన్నా సరే, మీకు తెలుగులో టైప్ చేయడం రాకపోయినా సరే, ఈ కీబోర్డ్ అనేది కానీ మీరు డౌన్లోడ్ చేసుకొని వాడుకుంటే కనుక మీకు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మిస్టేక్స్ లేకుండా ఎవరితో అయినా సరే ఎంతసేపు అయినా చాట్ చేసుకోవచ్చు. సో ఇది వాయిస్ కంట్రోల్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ మీకు లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ సింబల్ ఉంటుంది, చూసుకోవచ్చు. సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సరే అని అడుగుతుంది. సో సరే రద్దు చేయని అని అడుగుతుంది. సరే మీద క్లిక్ చేయండి అంటే ఓకే చేయమని. సో భాషని ఎంచుకోమని అడుగుతుంది. సో ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ తెలుగులో టైప్ చేద్దాం అనుకుంటున్నాను. సో భాషని సెలెక్షన్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మనకి కావాల్సిన తెలుగు కాబట్టి తెలుగు సెలెక్షన్ చేసుకున్నా. సో తెలుగులో టైప్ చేస్తే అది ఇంగ్లీష్లోకి కన్వర్ట్ అయిపోతుంది అనమాట. లేదు మీకు ఇంగ్లీష్లో టైప్ చేసింది, మీకు ఎక్కడన్నా టైప్ చేసిన మ్యాటర్ ఇంగ్లీష్లో ఉండి మీకు తెలుగులోకి మార్చుకోవాలనుకుంటే మీరు గూగుల్లోకి వెళ్ళి మీరు పర్టికులర్గా మీరు లాంగ్వేజ్ని ట్రాన్స్లేట్ చేసుకోవాల్సిన పని లేకుండా మీకు కీబోర్డ్లోనే మీకు ఈ ఆప్షన్ వస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ ఈ కర్సర్ మీద క్లిక్ చేస్తే సో ఇంగ్లీష్ టు తెలుగులో కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను హాయ్ అని చెప్పి టైప్ చేస్తే హాయ్ అని టైప్ చేస్తే చూసుకోండి, ఓకే కొట్టంగానే ఆటోమేటిక్ తెలుగులో కన్వర్ట్ అయిపోయింది. ఇట్లా మనకి తెలుగులో నుంచి ఇంగ్లీష్లోకి, ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి, హిందీలోకి, ఏ లాంగ్వేజ్ కంటే ఆ లాంగ్వేజ్లోకి మీరు ఇక్కడ ట్రాన్స్లేట్ చేసుకొని కూడా మీరు వెంటనే వాళ్ళకి టైప్ చేసి మెసేజ్ అనేది పంపించుకోవచ్చు అనమాట. లేదు నాకు టైప్ చేయడం కూడా కొంచెం కష్టంగా ఉంది అనుకుంటే కనుక మీరు వాయిస్ కంట్రోల్ ఆప్షన్ ద్వారా మీరు ఈజీగా రికార్డ్ చేసి అదే మీరు ఏదైతే మాట్లాడతారో అది ఆటోమేటిక్గా మీకు లాంగ్వేజ్ సెలెక్షన్ చేసుకున్న వెంటనే ఆ లాంగ్వేజ్లోకి మారిపోతుంది, టైప్ అయిపోతుంది, ఆటోమేటిక్గా టైప్ అయిపోతుంది. మీరు దానికి సెండ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో అనేది చాలామందికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఉద్దేశంతో నేను ఈ యాప్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియో పార్ట్ 1 అనమాట. పార్ట్ 2లో ఏం చేస్తామంటే ఇప్పుడు మనకి ఇక్కడ కీబోర్డ్ ఉంది కదా, ఈ కీబోర్డ్ అనేది మనకి నార్మల్గా కీబోర్డ్ ప్లెయిన్ కలర్లో ఉంది కదా. సో మనకి కీబోర్డ్లో థీమ్స్ని మార్చుకోవడం ఎలా, అదేవిధంగా కీబోర్డ్లో మీకు నచ్చిన ఫోటో అనేది ఎలా యాడ్ చేసుకోవాలి బ్యాక్గ్రౌండ్లో కలర్ఫుల్గా, మీ ఫ్యామిలీ ఫోటో కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీకు పర్సనల్ మెంబర్స్ కానీ, మీకు ఇష్టమైన వాళ్ళ ఫోటోని మార్చుకోవడం ఎలా అనేది నేను మీకు సెకండ్ పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కూడా మీరు చూడాలంటే మీరు తప్పకుండా కొత్త వాళ్ళు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక మీకు కామెంట్ చేయండి కింద డిస్క్రిప్షన్లో.